అందరికీ నమస్తే. ముందుగా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కంపల్సరీగా లైక్ చేయండి. సో రాష్ట్రాలలో కానీ అలాగే కేంద్రంలో కానీ ఒక పార్టీ అధికారాన్ని పార్టీ గెలవాలంటే రాష్ట్రంలో ఉన్న ఓటర్లు ఓటు వేయాలి. సో ఇప్పుడు ఒక పార్టీ ఈవీఎంలతో గెలిచిందని ఒక మాజీ మంత్రి అయితే ఆరోపణ అయితే చేశాడు. సో ఆ మాజీ మంత్రి ఎవరు, ఆ పార్టీ ఏంది, ఆ పార్టీ పేరు ఏంది అనే విషయాన్ని మీకు క్లారిటీగా అయితే తెలియజేస్తాను. సో మీరైతే లాస్ట్ వరకు చూసి అలాగే కంపల్సరీగా లైక్ చేయండి. సో రాష్ట్రంలో ఒక పార్టీ గెలవాలంటే రాష్ట్రంలో ఉన్న ఓటర్లు ఓటు వేస్తే తప్ప ఒక పార్టీ అయితే గెలవదు. సో ఇప్పుడు ఒక ఆయన అయితే ఈవీఎంతో గెలుస్తుందని అంటున్నారు. సో ఆయన ఎవరో కాదు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గారు. ఆయన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఆయన ఈవీఎం బాక్సులతో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ పార్టీ ఏ రాష్ట్రంలో ఉన్నా ఈవీఎంతో గెలుస్తుందని, ఆ పార్టీ కూడా బీజేపీ పార్టీకి సంబంధించి ఏ రాష్ట్రంలో ఆ పార్టీ పోటీ చేస్తే ఆ పార్టీలో ఈవీఎం బాక్సులతో గెలుస్తుందని ఆయన ఆరోపించారు. సో అలాగే ఆయన ఈవీఎం బాక్సుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఈవీఎం బాక్సులు లేకపోతే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బీజేపీ అధికారాన్ని అయితే దక్కించుకోదని ఆయన ఆరోపించడం జరిగింది. సో అలాగే ఈవీఎం బాక్సులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కూడా నమోదైందంట. సో దానికి సంబంధించి బీజేపీ మాత్రం లంచాలు ఇచ్చి ఆ కేసుకు సంబంధించి కేసును సర్దుబాటు అయితే చేస్తున్నారని ఈ చింతామోహన్ గారు అయితే ఆరోపించడం జరిగింది. సో చింతామోహన్ గారైతే బీజేపీ పార్టీ ఎక్కడ అధికారం దక్కించుకోవాలన్నా వాళ్లకు ఈవీఎం బాక్సులే పనిచేస్తున్నాయి, ఈవీఎం బాక్సులే ఓట్లు వేస్తున్నాయి, ఈవీఎం బాక్సులే బీజేపీకి అధికారాన్ని దక్కిస్తున్నాయని ఆయన అనడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ చింతామోహన్ గారైతే ఈవీఎం బాక్సులతో బీజేపీ రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ అధికారాన్ని దక్కించుకుంటుందని ఆయన ఆరోపించడం జరిగింది. అలాగే బీజేపీ పార్టీని కింద ఆయన మండిపడడం కూడా జరిగింది. ఇలాంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.